హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకి ఇంకో ఐటెంతో వచ్చాను. వరినూక పులిహోర. అది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి. ఒక గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ నూక తీసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ పోసి కుక్కర్లో 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. కొంచెం ఉప్పు వేసాను సరిపడా. ఒక స్పూను ఆయిల్ కూడా పోసాను. అదిగో మరుగుతుండగా వరి నూకను పొయ్యాలి. 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఉడికిన తర్వాత ఒక పళ్ళెంలోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఆ గెడ్డలుగా ఉన్నది అన్నీ తుడుముకోవాలి. తాలింపు సరుకులన్నీ తయారు చేసి పెట్టుకున్నాను. తాలింపు కూడా వేసుకున్నాను. వేసుకున్నాక చింతపండు వేగిన తర్వాత పోపు దినుసులన్నీ వేగిన తర్వాత చింతపండు గుజ్జును కూడా వేసాను. వేసాక వేగిపోయినది. చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసాను. మనకు కావాల్సినట్టుగా కారం, పులుపు అన్నీ మన ఇష్టానుసారంగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ వరినూక పులిహోర. మీ ఇంట్లో కూడా ట్రై చేసుకుని నాకు ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వరినూక పులిహోర రెడీ. థ్యాంక్